హలో అండి, న్యూ స్టైల్లో తోటకూర పరోటా చేద్దాం. అలాగే నా ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే మనం ఫస్ట్ మిరపకాయలు వెల్లుల్ని నూనెలో వేంపుకోవాలి. అలాగే తోటకూరను కూడా యాడ్ చేసి పచ్చివాసన పోయేంత వరకు వేంపాలి. చూడండి, వేగిపోతుంది, మగ్గిపోతుంది. ఈ పరోటా సాఫ్ట్గా బాగుంటుందండి, లేయర్స్ లాగా. మనం ఇప్పుడు తోటకూరని మిక్సీ జార్లోకి తీసుకుందాం. ఇలా మిక్సీ జార్లోకి తీసుకున్న తర్వాత పేస్ట్ లాగా చేసుకోవాలండి. నెక్స్ట్ మనం పిండిని ప్రిపేర్ చేసుకోవాలండి. అది మనకి మైదా పిండి అయినా బాగా వస్తుంది, గోధుమ పిండిలో కూడా మనకి బాగా వస్తుంది. పిండి తీసుకొని అందులో కొంచెం సాల్ట్ వేసుకోవాలండి. మనం మిక్సీ చేసిన ఇదంతా పేస్ట్ని అందులో వేసుకొని చక్కగా కలుపుకోవాలండి. చక్కగా వాటర్ వేసుకొని పిండిని ఇలా ముద్దలాగా కలిపి పెట్టుకోవాలండి. ఇప్పుడు పరోటా ఎలా చేయాలో చూద్దాం. నెక్స్ట్ మనం ఎప్పట్లాగానే చపాతీ ఎలా చేసుకుంటామో అలానే మనం పిండి వేస్తూ మెల్లిమెల్లిగా పల్చగా చేసుకోవాలండి. అలా పల్చగా చేసుకున్న తర్వాత మనం లేయర్స్ టైప్ ఇట్లా కట్ చేసుకొని పెట్టుకోవాలి. ఫస్ట్ చిన్నగా మనము కట్ చేస్తేనే ఇంకా ఎక్కువ లేయర్స్ వస్తాయండి. చాలా క్రిస్పీగా సాఫ్ట్గా కూడా ఉంటాయి. ఇలా ఒక్కొక్క లేయర్ని రోల్ చేసుకోవాలి. మొత్తం పూర్తిగా రోల్ చేసుకున్న తర్వాత చూద్దామండి. మొత్తం పూర్తిగా రోల్ చేశాను. నెక్స్ట్ కొంచెం పిండి వేసి మనం మళ్ళీ చపాతీ టైప్ చేసుకుందాం. మనం చపాతీ ఎలాగో చాలా పల్చగా చేస్తూ ఉంటాం కదా అండి, ఇది అలా చేయకూడదు, కొంచెం థిక్నెస్గానే ఉంచాలి. చూడండి, లేయర్స్లా కనబడుతుంది కదా. మనం పరోటాని ఎప్పుడైనా సరే కొంచెం థిక్గానే చేసుకోవాలండి, పల్చగా చేసుకోకూడదు. అప్పుడే మనకి సాఫ్ట్గా ఉంటుంది పరోటా. నెక్స్ట్ మనం పెనం పైన ఆయిల్ వేసుకోవాలి. ఫస్ట్ పరోటా కాల్చే విధానం చూద్దాం. నెక్స్ట్ మనం పరోటా పైన కూడా ఆయిల్ వేసుకొని చక్కగా కాల్చుకోవాలండి. పరోటా పైన కూడా ఆయిల్ వేసుకొని తిప్పుతూ ఉండాలండి. అప్పుడే మనకి పరోటా అనేది చాలా క్రిస్పీగా స్మూత్గా వస్తుందండి. పరోటాని మనం మందంగా చేసుకుంటాం కాబట్టి మనం గ్యాస్ మీడియం సైజులో పెట్టి మనం కాసేపట్లా కాల్స్తూ ఉండాలండి. అప్పుడే మనకు పరోటా రెడీ అవుతుంది. అంతే అండి, పరోటా రెడీ అయిపోయింది. ఎవరైనా తోటకూర తినడానికి ఇష్టపడరో వాళ్ళు ఇలా చేసుకొని తినడం వల్ల ఎలాంటి విటమిన్లు కూడా మనకు తోటకూరలో దొరికే విటమిన్స్ ఏవైనా మనం మిస్ కాకుండా తినొచ్చండి, హెల్తీగా ఉండొచ్చు. ట్రై చేయండి, బాగుంటుంది. నేనైతే పరోటాని ఇంట్లో ఉన్న పికిల్తో సర్వ్ చేసుకున్నాను. పరోటా టేస్ట్ అయితే చాలా బాగా వచ్చిందండి. మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. క్రిస్పీగా స్మూత్గా బాగున్నాయండి. మీకు నచ్చినట్లయితే నా ఛానల్ని లైక్ చేయండి.